హలో అండి. ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా మా వారు ఒక హోటల్ తీసుకెళ్లారు. ఆ హోటల్ పేరు వచ్చేసి బ్రాహ్మణ ప్రసాదం అంట. ఇక్కడ 249 రూపీస్కి అన్లిమిటెడ్ మీల్స్ అన్నమాట. మీకు బ్రాహ్మణ ప్రసాదం అనగానే ఇది కంప్లీట్ ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అని అర్థమైపోయి ఉంటుంది. ఎంత అన్లిమిటెడ్ అయినా మనం పొట్టకు పట్టినంత తినగలము, అంతకన్నా ఎక్కువ తినలేము. ఇక్కడ ప్రసాదం లాగా అన్ని ఐటమ్స్ కొద్ది కొద్దిగా వడ్డిస్తారనమాట. ఈరోజు వీకెండ్ సాటర్డే, శనివారం అవడం వల్ల శనివారం ఆదివారాల్లో కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మేము వెయిట్ చేస్తాం అనమాట. బయట అందరూ చాలామంది వెయిట్ చేస్తున్నారు. చూసారు కదా, క్రౌడ్ అయితే చాలా ఎక్కువే ఉన్నారు. ఇది లోపలంతా ఒక ఇల్లులాగా ఉంది. ఒక ఇల్లుని తీసుకొని వీళ్ళు ఇలాగా హోటల్ లాగా దీన్ని కన్వర్ట్ చేసుకున్నారనమాట. మేమైతే కరెక్ట్గా ఒక 25 మినిట్స్ వెయిట్ చేసాము. ఇప్పుడైతే లోపలికి వదులుతున్నారు. లోపల ఒక 100 మంది కూర్చోడానికి అవైలబిలిటీగా ఉంది సీటింగ్ అంతా. ఇక్కడ వండేది వడ్డించేది అంతా కూడా బ్రాహ్మిన్సే. వీళ్ళు భట్రు అని కూడా అంటారు. వీళ్ళు వడ్డించే విస్తర దగ్గర నుంచి వాళ్ళు వండడానికి ఉపయోగించే అన్ని పదార్థాలు కూడా చాలా ఆర్గానిక్ అనమాట. లోపలంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. మీ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే కూడా ఇక్కడ మీరు ఫుడ్ ఆర్డర్ చెప్పేయచ్చు అనమాట. ముందుగా చెప్పేస్తే వాళ్ళు మీకు ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టేస్తారు. వచ్చి చక్కగా మనం పెళ్లి భోజనాలు చేసినట్టు చేసి వెళ్ళిపోవచ్చు. అలాగే ఇంకో విషయం, మీరు చెప్పులు వేసుకొస్తే బయటే వదిలేసి లోపలికి రావాలి. చెప్పులతో లోపలికి వెళ్ళడానికి ఒకడే అలౌ లేదు. ఈరోజు ఉమెన్స్ డే కదా, ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళామని మా ఆయన గారిని అడిగితే బాగా ఎక్స్ప్లోర్ చేసి ఈ హోటల్లో తీసుకొచ్చారనమాట. మా పిల్లలు అయితే అస్సలు వెజిటేరియన్ హోటల్స్కి రారు. మేమిద్దరం కాబట్టి వచ్చామన్నమాట. మా పిల్లలకి కక్కా ముక్క లేకుండా వాళ్ళకి ముద్ద దిగదు. అందులో బయట రెస్టారెంట్కి వెళ్తున్నామంటే నాన్ వెజ్ రెస్టారెంట్కి తీసుకెళ్ళమంటారు. మేమిద్దరం కాబట్టి ఇలాగ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇలాంటివన్నీ తింటూ ఉంటాం అనమాట. మాకైతే చాలా ఇష్టం. వెజిటేరియన్ అన్నా నాన్ వెజిటేరియన్ అన్నా ఈక్వల్గా తింటాం అనమాట. వంకాయ ఇష్టంతో తింటాము. అలాగే చాలా బాగున్నాయండి. అన్ని ఐటమ్స్ కూడా చిన్న చిన్న ప్రసాదాల్లో పెడుతున్నారు. పుంజుడు అంటే పుంజుడు అన్నం వేస్తారు ఫస్ట్, అందులో పప్పు వేసి నెయ్యి వేస్తారు. ఇదేంటి ఇంతే అన్నం వేస్తారు అనుకున్నాం అనమాట. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ వేశారనమాట. ఈ మధ్యలో ఏంటంటే బొబ్బట్లు, మళ్ళీ ఇంకా అక్కి రొట్టి ఇలాంటివన్నీ చాలా పెట్టారు. అవన్నీ తినేసి ఇంకా మళ్ళీ లాస్ట్లో ఇంత అన్నం పెట్టారనమాట. ఇంకా నాకు కడుపు అయితే నిండిపోయింది, మాకు తినలేకపోయాం. లాస్ట్లో సాంబార్ వేసుకొని బాగా కుమ్మేసాను. సాంబార్ అయితే మరి ఉందండి, మామూలుగా లేదు. అబ్బా ఎంత కమ్మగా ఉందంటే సూపర్. లాస్ట్లో మజ్జిగతో ఇంకా ఫినిషింగ్ ఇస్తాం అనమాట. మంచి చక్క పచ్చడి పెట్టారు. ఆ నంచుకొని తినేసి ఇంకా ఆకు ముడిచేసాం అనమాట. సూపర్గా ఉంది. అందరూ చేతులు నాక్కొని మరి తినేస్తున్నారు. కానీ వచ్చిన వాళ్ళలో మ్యాక్సిమం ఒక 90% బ్రాహ్మిన్సే ఉంటారు అనుకుంటాను నేను. ఎందుకంటే లోపల కూడా మనకి మ్యూజిక్ కూడా అన్ని కీర్తనలు అనమాట. కీర్తనలు వేశారు, చాలా ఉంటాయి కదా అలా క్లాసికల్ మ్యూజిక్ సంబంధించినవి. అవన్నీ చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళందరూ. వాళ్ళైతే ఆ మ్యూజిక్తో పాటు వాళ్ళు కూడా పాడేసుకుంటున్నారు అవన్నీ. ఇలాంటి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉమెన్స్ డే రోజు నాకు ఇచ్చినందుకు మా ఆయన గారికి చాలా థ్యాంక్స్. ఈ సంవత్సరం ఉమెన్స్ డే పార్టీ నాకు ఇలా ఇచ్చారు మా వారు. మొత్తానికి బ్రాహ్మణ ప్రసాదం నిర్మించారు. వివరాలన్నీ చూసుకోండి. లాస్ట్ విజిటింగ్ కార్డు పెట్టాను, ఇందులో చూసుకుంటే మీకు అన్నీ తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.